లక్షలు ఉండి అనుకున్నారు. ఆ ఇల్లు ఆ పాతీలు చూపించి ఇల్లు చూపించి ఎన్ని కోట్లు పెట్టి కట్టిందిరా నాయన అన్నారు. ఎన్ని నిందలు వచ్చినాయి ఆమె జైలుకి వెళ్ళింది, అక్కడ ఉంది, ఢిల్లీ కేసులో ఉంది, మళ్ళీ వచ్చింది, వాళ్ళ అన్నయ్యలు తీసుకొచ్చాడు, వాళ్ళ కుటుంబంలో ఏదో కలహాలు వేసినవి అయిపోయింది. ఇప్పుడు ఆమె వచ్చి క్లీన్ సీట్ ఇచ్చారని అంటుంది గర్వంగా. అది ఏంది అసలు? ఒక మచ్చ వేసిన తర్వాత క్లీన్ సీట్ అంటే మరి ఎవడు అవుతుంది? జడ్జి, ఈ సిబిఐ గవర్నమెంట్ అధికారులు ఎవరు? వాళ్ళేగా. ఏందిరా అని వాళ్ళని తిట్టుకుంటారా లేదా సొసైటీలో? ఒక కేసు కోర్టుకు వెళ్ళిందంటే అవుతుందా? సంవత్సరాలు పడుతుంది. ఆ మార్పు పోయిందిలే బీజేపీ వల్ల అని అనుకుంటే అదే మార్పు మళ్ళీ తయారవుతుంది. ఒక్కటి గ్రహించాలన్నా, ప్రైవేటీకరణ పెరిగిపోతుంది. దీన్ని ఆపకపోతే త్వరలో నష్టపోయేది సామాన్యులే. జిఎస్టీ తగ్గించారు, ఇది పెంచుతున్నారు, బాధుడే. ఏం ప్రయోజనం ఉంది? అది ఒక ఉచిత పథకం ఇచ్చారంటే 10 లాగుతున్నారు. అది సామాన్యుడికి అందట్లా, నలిగిపోయేదల్లా మిడిల్ క్లాస్. హై క్లాస్ వాడికి ఏం కావట్లా, లేనివాడికి ఏం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు బాగా ఇచ్చారు, ఆశలో ఉండి ఏమన్నారు, ఏమి అందట్లేదు అన్నారు లేనివాడు. సామాన్యుడు ఏమన్నాడు? ఆ రోడ్లు బాగుండేలేరు బాబు, బండి బాగుందిలేరు బాబు, బండి వెళ్తుంది, నడుతుందో రూపాయి వస్తుందిలే అనుకుంటున్నాడు. అయ్యేళ్ళకి ఏముంది? ఏం ఆదాయం లేదు. 100 మంది ఎమ్మెల్యేలు ఉండారు, ఏం ఆదాయం ఉంది? ఆ జీతాల మీద బతకడానికి ఎమ్మెల్యేగా వచ్చింది. ఒక్క ఆదాయం చూపి ఒక ఎమ్మెల్యే ఏదైనా చేస్తున్నారండి. మంత్రి పదవులు ఉండాలి. ఎన్ని మంత్రి పదవులు ఉండాలన్నా? 2 రాష్ట్రాల్లో తీసుకో. ముఖ్యమంత్రి కింద 10 ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు లేరా? ముఖ్యమంత్రి కింద, ఉప ముఖ్యమంత్రి కింద 4 పదవులు 5 పదవులు అవసరమా? ఎమ్మెల్యేలు లేరా? ఓ 4 పదవులు తయారు చేయలేరా? 4 బయటకు వచ్చి మాట్లాడేటట్టు చేయలేరా? ఒక బాధ్యత అనేది ఇవ్వకపోతే ఆయన ఎమ్మెల్యే ఎందుకు? ఆ పార్టీ ఎందుకు? ఫ్యూచర్లో అలాగే తయారవుతుంది. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటున్నాం, ఆయన అదే పరిస్థితి. ప్రతిపక్షం వాడు ఎవరో వచ్చినా వాళ్ళ ఆవిడే వచ్చి కేసు విడాకులు ఇచ్చేటట్టు తయారు చేశారు. ఎటు వెళ్తుంది రాజకీయం? ఒక్క ఉదాహరణ నీకు, మన తెలంగాణలో బీజేపీ పార్టీ తరఫున రాజ్నాథ్ సింగ్ ఎంత పోటారేడు, హైదరాబాద్లోనే పెనుమార్పు తెచ్చాడు. గెలుస్తాడు రా బాబు అనుకున్నాం. పార్టీని నిలబడతాడు, ముఖ్యమంత్రి ప్లేస్ ఆయనకి ఇచ్చినట్టు గెలిచేవాడు. ఏం చేశారు ఆయన కంటికి కనపడకుండా రాజ్నాథ్ సింగ్ ఏం చేశారు? ఆయన ఎలక్షన్ ముందు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు. ఒక ఎంపీ సీట్ ఇచ్చారు, గెలిచారు. ఇప్పుడు మంత్రిగానే ఏదో ఉండాలి. ఏం ప్రయోజనం?